అంత టైం ఉండదండి, క్వశ్చన్ అవర్లో అంత టైం ఉండదు. ప్లీజ్ ఓన్లీ సిగ్నేటరీస్ అండి, సిగ్నేటరీస్. అమ్మా మాట్లాడతారా? ప్లీజ్ ప్లీజ్ వద్దండి, డిబేట్ అవ్వకండి. ఇంకెందుకు? గుడ్ మార్నింగ్ అధ్యక్ష. వద్దండి, డిబేట్ అవ్వకండి, వద్దండి వద్దండి. విషయమే అధ్యక్ష. ఇప్పుడు కొత్త ఇజం ఏదైనా ఉంది అంటే అది టూరిజం అధ్యక్ష. మన రాష్ట్రంలోనే బిగ్గెస్ట్ సీ కారిడార్ ఉండదు అధ్యక్ష. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చాలా వాటర్ స్పోర్ట్స్ కానీ లేకపోతే క్రూజ్ కానీ యాట్స్ కానీ వాటర్కి సంబంధించిన చాలా టూరిజం డెవలప్ చేయొచ్చు అధ్యక్ష. దీస్ ఆర్ సజెషన్స్ దట్ ఐఎమ్ గివింగ్ టు ద మినిస్టర్ గారు అధ్యక్ష. ఎందుకంటే ఆయన చాలా డీటెయిల్గా ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నా తరఫు నుంచి కొన్ని సజెషన్స్ యాజ్ ఎ యంగ్ ఉమెన్ కొన్ని సజెషన్స్ ఉన్నాయి అధ్యక్ష, మనం డెవలప్ చేసుకునేవి. ఎందుకంటే అందులోని మనకి లాస్ట్ గవర్నమెంట్ లోని ఏమి చేయలేదు కాబట్టి అట్లీస్ట్ ఈ గవర్నమెంట్ అయినా చేస్తారని ఒక ఆశతోటి చిన్న సజెషన్స్, వెరీ హార్డ్లీ ఫ్యూ సజెషన్స్ అధ్యక్ష. ఎందుకంటే మన బ్రాండ్ ఇమేజ్ అనేది ఒకటి ఉంటుంది అధ్యక్ష, ఎప్పుడైనా సరే ఒక ప్లేస్ కి దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని. టూరిస్ట్ ఫెసిలిటీస్ కానీ ఈకో ఫ్రెండ్లీ బడ్జెట్ ప్లేసెస్ కానీ అలాంటివన్నీ వస్తే బాగుంటుంది. అట్లనే మన ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్ అని లేకపోతే బీచెస్ అని ఒక బ్రాండ్ పెట్టుకుంటే బాగుంటుందని మా సజెషన్ అధ్యక్ష. అధ్యక్ష నేను ఒకటే మన మంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను, వైల్డ్ లైఫ్ అడ్వెంచర్స్ అనేది కొంచెం మన రాష్ట్రంలోని తక్కువగా ఉన్నాయి, అవి కొంచెం ప్రమోట్ చేస్తే బాగుంటుంది. ట్రెక్కింగ్, క్యాంపింగ్ అలాంటివి ఏదైతే ఉంటే యంగ్ టూరిస్ట్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్ని కూడా అట్రాక్ట్ చేయడానికి బాగుంటుంది. ఈ సీ కారిడార్ కూడా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలాంటివన్నీ చేసుకుంటే మన రాష్ట్రానికి టూరిజం డొమెస్టిక్గా ఇంటర్నేషనల్గా ఫారిన్ టూరిస్టులు కూడా రావడానికి బాగుంటుంది. మనం ఎప్పుడైనా ఐఎమ్ సారీ టు సే బట్ లాస్ట్ 10 yearలోని ఏదైతే 19 నుంచి 24 వరకు 24లోని ఓన్లీ 2 ప్రాజెక్టులు వచ్చాయని అంటే యాజ్ ఎ యంగ్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చాలా బాగుంటుందని అనుకున్నాను యాజ్ ఎ యంగ్స్టర్ నేను కూడా. కానీ ఆయన ఇంకా తేవాల్సింది పోగా స్టేట్ బ్రాండ్ ఇమేజ్ పాడు చేశారు. కాబట్టి ఇప్పటికైనా కొంచెం బ్రాండ్ ఇమేజ్ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ తోటి, డిప్యూటీ సీఎం గారు బ్రాండ్ ఇమేజ్ తోటి, పిఎం గారి బ్రాండ్ ఇమేజ్ తోటి లెట్ మీ ఫినిష్ ప్లీజ్. మీరు మాట్లాడారు ఆపండి. ఇంకా బ్రాండ్ ఎట్లా తీసుకపోయారు, మీ బ్రాండ్లు వేరు, నేను మాట్లాడేది స్టేట్ బ్రాండ్. సో ఇది కొంచెం బెటర్ అవ్వాలని నా తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తూ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇనఫ్ చాలు ఆపండి. థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ అధ్యక్ష. మీరు అడుగుతారా దీని మీద? టూరిజం మీద? టూరిజం సార్. సార్ అధ్యక్ష ఆపర్చునిటీ థ్యాంక్స్ అధ్యక్ష, మీకు ధన్యవాదాలు. నేను ఇంటర్వ్యూ రాకూడదు అనుకున్నాను కానీ మాకు సంబంధం లేని అంశం కానీ ప్రశ్న వచ్చి గౌరవ సభ్యులు వేశారు, అక్కడ ఉన్న సభ్యులే. వాళ్ళు అడిగింది స్ట్రైట్గా క్వశ్చను 19-24 మధ్యన కొన్ని విషయాల నుంచి మీ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ అడిగితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, కొన్ని అవకతవకలు జరిగాయని మా దృష్టికి వచ్చింది. కొన్ని మీరు వచ్చి లోపభూయిష్టంగా కొన్ని కాంట్రాక్ట్లు ఇచ్చారు, వాళ్ళకి వచ్చి వాళ్ళు దోపిడీ చేస్తున్నారు అనేది మీ దృష్టికి వచ్చింది, మా దృష్టికి వచ్చింది. అది ఏమైనా వాస్తవమా అని అడిగారు. అవి ఇన్ఫర్మేషన్ చెప్పండి, మేము ఎందుకలా చెప్పాలంటే మరి మంత్రి ఏమో చెప్తారు, అసలు జరిగిందా లేదా, లేదా జరిగితే ఎంక్వైరీ జరుగుతుందా లేకపోతే ఏమవుతుందా అసలు విషయం. ఎందుకంటే ఆ అంబిక్యూటీ ఎందుకు? ప్రభుత్వం మీద ఉంది కదా, ఫైల్స్ మీద ఉన్నాయి కదా, చట్టాల మీద ఉన్నాయి కదా, అన్ని మీద ఉన్నాయి కదా, అది చేసి వాస్తవం చెప్పచ్చు స్ట్రైట్గా. దానికోసం వచ్చి ఇవన్నీ వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మీరు మంత్రి గారు చెప్పిన సమాధానానికి ఇక్కడ పొందలేదు. చాలా సంతోషం. మీరు చేస్తున్న డెవలప్మెంట్ చేయబోయే కార్యక్రమాన్ని చెప్తారు, అవన్నీ అమలు జరగాలని, అమలు జరిగితే మంచిదని మేము భావిస్తున్నాం, జరగాలని కోరుకుంటున్నాం కూడా. మీరు చెప్పిన లేదు, మేము దేనికి కూడా దానికి మాకు అభిప్రాయ భేదం లేదు. కానీ ఇప్పుడు కాకపోయిన తర్వాత అయినా సరే తప్పుడు ఏమైనా జరిగితే అవి రిటర్న్గా పంపించండి, మాకు కూడా వస్తాయి కాబట్టి సభ్యులకి సమాధానం మేము కూడా చదివి ఆనందిస్తాం, తెలుసుకుంటాం.